ప్రైజ్ ది లార్డ్. లెంటులోని 8వ రోజున మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ 8వ రోజు ధ్యానాంశము ప్రవక్త్రి అయిన హుల్దా జీవితం నుండి మనం నేర్చుకునే పాఠాలు. ఈమె గురించి 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 14 నుంచి 20 వరకు ఉంటుంది. మరియు 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయం 22 నుంచి 28 వరకు మనం చూడగలం. హుల్దా అంటే ముంగిస అని అర్థం. ఆది సర్పమైన సాతానికి వ్యతిరేకి, పేరుకు తగ్గట్టే దేవుని మార్గంలోనూ భక్తిలోనూ నడిచేటటువంటి వ్యక్తి. ఈమె తల్లిదండ్రుల గురించి వ్రాయబడలేదు, కానీ ఈమె భర్త గురించి వ్రాయబడింది. ఈమె వస్త్రశాలకు అధికారి అయిన షల్లూమునకు భార్య. షల్లూము అనగా ప్రతిదండన అని అర్థం. ప్రియులారా, వస్త్రశాలకు ఆమె భర్త అధికారి అయినప్పటికీ ఆమె ఆడంబరంగా బ్రతకలేదు, కానీ ఆమె ఐహిక ఆడంబరాలకు దూరంగా దేవునితో నడిచిన వ్యక్తి. ప్రియనేస్తమా, మనం దేవునిలో ఉంటున్నామా? నలుగురితో పాటు కలిసి ఈ లోక ఆశలకు గురవుతున్నామా? ఈమె ఒక ప్రవక్త్రిని అని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. దానికి ముందు ఆ ఇశ్రాయేలు దేశంలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులను మనం చూడవలసి ఉంది. ఈమె 8 ఏళ్ల బాలుడుగా ఉన్నప్పుడు రాజ్యానికి వచ్చిన యోషియా ఉండే రాజ్యంలో ఒక ప్రవక్త్రిని. ఈయనకు ముందు హిజ్కియా రాజు ఎంతో సమర్థవంతంగా రాజ్య పరిపాలన చేయడమే కాకుండా దేవునితో నడిచిన వ్యక్తి. ఈ హిజ్కియా రాజు తరువాత అతని కుమారుడైన మనష్షే రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతడు భయంకరమైన విగ్రహారాధికుడు అయినప్పటికీ చివరకు మనస్సు మార్చుకుని నిజదేవుని ఆరాధించాడు. అతని తరువాత అతని కుమారుడైన ఆమోను రాజ్యంలోనికి వచ్చాడు. ఇతడు తండ్రిలాగే చాలా ఘోరమైన వ్యక్తి, విగ్రహారాధికుడు. అతని సేవకులు అతని మీద కుట్ర చేసి చంపినట్లుగా 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం 24లో చూస్తాం. అతని జనులు 8 ఏండ్ల యోషియాకు పట్టాభిషేకం చేస్తారు. యోషియా దావీదు వంటి ప్రవర్తన కలవాడని 2వ రాజుల గ్రంథం 22:2లో చూడగలం. ఇతడు ప్రధాన యాజకుడైన హిల్కీయాను, శాస్త్రి అయిన షాఫానును పిలిచి ఆలయాన్ని బాగు చేసే బాధ్యతను అప్పగించగా హిల్కీయాకు ధర్మశాస్త్ర గ్రంథం దొరుకుతుంది. దాన్ని షాఫాను చదువుతాడు. దానిలో తన పితరులు చేసిన చెడు కార్యాలు, యెహోవా మాట వినలేదని, దానివలన యెహోవా ప్రజలను రాజులను శిక్షించబోతున్నాడని విని తన బట్టలు చింపుకొని కన్నీరు కార్చి, దీనికి నేనేం చేయవలసి ఉందని యెహోవా యొద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇయ్యగా హిల్కీయా హుల్దా యొద్దకు వెళ్ళమని చూపిస్తాడు దేవుడు. హిల్కీయాకు ఆ హుల్దా యొద్దకు వెళ్ళమని చూపిస్తాడు దేవుడు. అప్పుడు హుల్దా యొద్దకు హిల్కీయా, షాఫాను, అతని కుమారుడు అహీకాయు, అసాయా అను రాజసేవకుని తీసుకొని వెళ్ళగా హుల్దా తూచా తప్పకుండా దేవుడు తనకు చెప్పినదంతా వారికి తెలియజేస్తుంది. ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషింపబడతారని రాజు యెహోవా సన్నిధిని కన్నీరు కార్చాడు కాబట్టి బట్టలు చింపుకొని ఉపవాసం అన్నాడు గనుక అతని మనవిని అంగీకరించానని, అతడు నెమ్మది కలిగిన వాడై సమాధికి చేర్చబడతాడని, ఈ స్థలము మీదకి రప్పించబోయే కీడు అతడు చూడనని రాజుతో చెప్పమని చెప్తుంది హుల్దా. రాజుకు వర్తమానం అందిస్తుంది. దేవుని బాటలో నడిచిన ఆమె ప్రవక్త్రి అయ్యింది. మరి నీవు నేను దేవుని బాటలో నడుస్తున్నామా? ఆఖరుగా ఆమె దేశానికి ప్రయోజనకారి అయ్యింది. ఆమె ప్రవచనాల వలన యోషియా ఆ దేశంలో ఎత్తైన దేవతా స్తంభాలను పడగొట్టించాడు, నిజదేవుని ఆరాధించాడు, దేశాన్ని కాపాడాడు. ఆ దేశాన్ని కాపాడటానికి ఆమె కారకురాలైంది. మరి మనము మన దేశాన్ని రక్షిద్దామా? దేశం కోసం ప్రార్థన చేద్దామా? ప్రార్థన. ప్రేమగల దేవా, మమ్మల్ని అందరినీ నీ బాటలో నడిచే బిడ్డలుగా చేసి దేశం కోసం ప్రార్థించే వారిగా మమ్మల్ని దీవించండి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.